తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. 5 ఏళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టడం కోసం జరిగే ఎన్నికలు రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం తమదే అంటే తమదే అంటూ అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎంతో ఆసక్తికరమైన పరిస్థితుల నడుమ ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే చాలామంది ఓటర్లు క్యూ లైన్లో నిల్చొని ఓటు హక్కులను వినియోగించుకుంటున్నారు. వీరితో పాటు చాలామంది ప్రముఖులు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్ బూత్ నెంబర్ 150లో తన కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇందుకోసం తారక్ కుటుంబ సభ్యులు మొత్తం పోలింగ్ కేంద్రం ఆవరణలో దాదాపు అరగంట పాటు లైన్లో నిల్చొని ఓట్లు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతి, తల్లి శాలినితో కలిసి క్యూ లైన్లో నించున్నప్పుడు ఎన్టీఆర్ చెయ్యి పైకూపుతూ కనిపించారు. అవతల వైపు ఎవరో క్యూ లైన్లో నిలబడ్డ వారికి చెయ్యి ఊపుతూ ఎన్టీఆర్ కనిపించగా ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్కే ఓటు వేయాలంటూ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారంటూ నెటిజన్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోపై కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. మా సపోర్టు కాంగ్రెస్కే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి సతీమణితో కలిసి పోలింగ్ బూత్కి వచ్చిన సమయంలో కెమెరామెన్లు చుట్టుముట్టేసరికి ఆయనలో ఓపిక నశించి మీరందరూ ఇక్కడే ఉంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ మీడియా, సోషల్ మీడియా హడావిడి మామూలుగా లేదు. సెలబ్రిటీలు ఓటు వేసేందుకు వస్తే వెంటనే కెమెరాలతో వారిని చుట్టుముడుతున్నారు. కొంతమంది సెక్యూరిటీతో వచ్చిన క్యూ లైన్లోకి మాత్రం సింగిల్గానే వెళ్ళక తప్పని పరిస్థితి. ఇంకొందరు కెమెరాలను చూసి చిరాకు పడుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ని కెమెరామెన్లు చుట్టుముట్టేసరికి షాక్ అయ్యారు. 5-10 నిమిషాలు ఓకే, ఆ తర్వాత కూడా కెమెరామెన్లు తమ దగ్గర నుంచి వెళ్ళకపోయేసరికి మీరు ఓట్లు వేయరా అంటూ ప్రశ్నించారు. మీరందరూ ఇక్కడే ఉంటారా, ఓట్లు వేయరా మీరు అని అడిగారు. ఆ ప్రశ్నతో కెమెరామెన్లు కూడా ఉలిక్కిపడ్డారు. మీరు వెళ్ళిపోతే మేము ఓట్లు వేస్తామని ఎన్టీఆర్కి కెమెరామెన్లు బదులు ఇచ్చారు. టైం సరిపోతుందా అని ఎన్టీఆర్ మరో ప్రశ్న వేశారు. సరిపోతుందంటూ కెమెరామెన్లు బదులిచ్చారు. పక్కనే ఉన్న మరొకరు ఇందులో సగం మంది వేస్తారు, సగం మంది వేరు అని సమాధానం ఇచ్చారు. మొత్తం మీద కెమెరామెన్ రియాక్షన్కి ఎన్టీఆర్ షాక్ అయ్యాడని చెప్పాలి. ఇక ఈ ఎపిసోడ్ కూడా ఆసక్తికరంగానే మారింది. సెలబ్రిటీలను చుట్టుముట్టి కెమెరాలతో ఇబ్బంది పెట్టేవారిని ఎన్టీఆర్ సూటిగా ప్రశ్న కాస్త ఇబ్బంది పెట్టిందని అనుకోవాలి. అల్లు అర్జున్ అయితే సింగిల్గానే పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు. బిఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బన్నీ. ఇక అలానే జూబ్లీహిల్స్ క్లబ్లో సుమంత్ ఓటు వేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా తన ఓటు వినియోగించుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం తెలంగాణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య సురేఖతో కలిసి ఓటింగ్ మొదలైన కొద్దిసేపటికే జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ సామాన్యులతో పాటు చాలాసేపు లైన్లో నించున్నారు. అనంతరం తన ఓటును వినియోగించుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో విక్టరీ వెంకటేష్ సైతం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానికంగా ఉన్న మణికొండ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అలాగే ఇదే పోలింగ్ కేంద్రంలో దర్శకుడు తేజ కూడా ఓటు హక్కును వాడుకున్నారు. వీళ్ళతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సైతం ఓట్లు వేస్తున్నారు. హీరో శ్రీకాంత్, ఆయన కుమారుడు యంగ్ హీరో రోషన్ ఊహలతో కలిసి వచ్చి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో తమ ఓటు వేశారు. ఇదే పోలింగ్ బూత్లో యంగ్ హీరో నితిన్ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, గ్లోబల్ స్టార్ రాజమౌళి తన సతీమణి రమతో కలిసి అందరికంటే ముందే వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎఫ్ఎన్సీసీలోని ఓటింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రానా దగ్గుపాటి. ఇలా పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్లో సందడి చేశారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ విషయానికి వస్తే వార్ 2 మూవీతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరో కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ డేట్ను నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిమ్స్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. ఇండిపెండెన్స్ డే కానుకగా 2025 ఆగస్టు 14న వార్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. వార్ 2 మూవీకి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో వస్తున్న 6వ సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. హృతిక్ రోషన్కు ధీటుగా, పవర్ఫుల్గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. 2024 ఫిబ్రవరి నుంచి వార్ 2 సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్తోనే
ఎన్టీఆర్ ఈ బాలీవుడ్ మూవీ సెట్స్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర అనే చిత్ర షూటింగ్తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక దేవర సినిమా పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్.